ఓకే మమ్మీ, బాయ్ మమ్మీ. అందుకే మార్నింగ్ పోతున్నాం. అమ్మా నేనా ఆచిపోతున్నా వస్తావా? మా ఆఫీస్ వాళ్ళతో బయటికి పోతున్నా 4 రోజులు ట్రిప్ పోతున్నా అంటే ఎగిరేస్తా అంటారు ఇంట్లో, అందుకే ఆఫీస్ వాళ్ళతో పోతున్నా అని చెప్పాలి. బా టైర్ ఒకటి చలో. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇప్పుడు నేను ఏం నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పిక్ చేసుకోవాలి. యాక్చువల్గా మేము 5 మెంబర్స్ ఉండే ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు, ఇప్పుడు ఓన్లీ 3 మెంబర్స్ అయినాం. ఒక 4th పర్సన్ ఇవాళ మార్నింగ్ క్యాన్సిల్ అయ్యిండు. చలో లెట్స్ స్టార్ట్. నాకు ఆచారం ఏందో కానీ టైంకి టైర్ పంచర్ అయింది. ఇప్పుడు మళ్ళీ టైర్ పంచర్ చేయించుకుంటున్నా. ఇప్పటికే మస్తు లేట్ అయింది. 1కి స్టార్ట్ అయిదాం అనుకున్నాం, 2 అవుతుంది ఇప్పుడు. ఇంకా నేను మా ఫ్రెండ్స్ ఎవరిని పిక్ చేసుకోవాలి. ఒక నుప్పల్లో పిక్ చేసుకోవాలి, ఒక నారంగర్లో పిక్ చేసుకోవాలి. 3 checks ఆఫ్ టైర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాకు ట్రిప్కి పోయే ముందు. ఎందుకంటే నేను ఒక్క పంచర్ అయినా కానీ నా దగ్గర జాక్ కూడా లేదు. ఒకవేళ నేను పంచర్ అయితే చేయించుకోవడానికి, సో బెటర్ చెక్ చేయించుకుంటున్నాను ఇక్కడనే. నాట్ షూర్ అయిందో లేదో. సో మొత్తానికి ఒక ఫ్రెండ్ని ఎక్కించుకోవడానికి అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు మావాడు. కాల్ చేద్దాం. టైంకి ఎప్పుడు అనుకున్నట్టు అసలు స్టార్ట్ అయ్యాను ఏందో ఏమో. హలో ఏడరా కిందనా దా. 1 గంట ట్రావెల్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ గారి ఇంటికి వచ్చినాము. అయిపోయిందా మొత్తం సెట్టా? ఇది వాడతారా ఈ స్విమ్మింగ్ పూల్? వికాస్ వాడతారా దీన్ని రోజు? నైస్. ఎస్. ఎవరు పోతారు లోపలికి? ఏం తెచ్చుకున్నా ఎక్స్ట్రా? ఇవి షూస్. నేను బి. పెట్టేసుకో. అమ్మా అదే అదే వెనకాల డోర్ పడలేదు మళ్ళీ. ఏంద్రా ఏందిరా? 4-5 కోట్లు ఏంటరా? 5 crores అని 5 crores అన్నారా? ఇల్లు 7 కోట్లు ఏంటయా? అంతేనా? ల్యాండ్ పక్కన పెడితే కన్స్ట్రక్షన్ కి డీజిల్ కొట్టించుకోవాలి పోయి. ఎస్ ట్రిప్ స్టార్టెడ్ గాయ్స్. హలో గాయ్స్, హియర్ ఇస్ కార్తిక్, వికాస్ అండ్ ఇట్స్ మీ వరుణ్. సో మొత్తానికి ముగ్గురం అయితే వచ్చేసినాము. సో మనం ఇప్పుడే ఫ్యూల్ అయితే కొట్టించేసిన, ఒక 25 లీటర్స్ కొట్టించిన. ఎందుకంటే కర్ణాటకలో ఫ్యూయల్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఏందిరా నవ్వుతారు? ఎందుకట్లా? నువ్వు బ్లాక్ చేస్తున్నావు. 2500 కొట్టేసిన. 25 లీటర్స్ కర్ణాటకలోకి పోయి కొట్టించుకుందాము. 10 రూపీస్ తక్కువ ఉంటుంది లీటర్ డీజిల్ ఆడ. ఎస్ చలో లెట్స్ స్టార్ట్. హాయ్ రా కార్తిక్, ఇది చూడరా క్యాబ్ తీరా. మావాడు కార్తిక్ తిరుపతి పోయేసి వచ్చిండు నైటే, మళ్ళీ ఇప్పుడు మాతో ట్రిప్కి వస్తుండు. సో ఇప్పుడు మన ప్రయాణం హంపీకేగా. చలో ఈ నుంచి 300 ఎంత చూడు, 350 ఉంటుంది. నైట్లోపు రీచ్ అయిపోవాలి. రూమ్ అయితే ఏం బుక్ చేయలేదు. సో మేము ఒక 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి కర్నూలు దగ్గరికి అయితే వచ్చినాం. యాక్చువల్గా దీనికి హంపి వెళ్ళనికే లైక్ జడ్చర్ల నుంచి వయా రాయచూర్ వెళ్ళొచ్చు, కానీ ఆ రోడ్ బాగుండదని చెప్పేసి మేము ఈ రోడ్ ఆప్ చేసుకున్నాం. లైక్ ఒక 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది, బట్ వి చోస్ దిస్ బికాస్ రోడ్ స్పీడ్గా ఉంటుందని. పోయి నా టీరా
చేసి కొట్టవాలా? ఇదే మందా చైర్స్ కొడుతందుకు. ఇంకొక 160 కిలోమీటర్స్ ఉంటుంది దీని నుంచి హంపి. 6 అవుతుంది టైము. మోస్ట్లీ లైక్ 3.5 అవర్స్ వెళ్ళిపోతాం మేము ఇక్కడ నుంచి. ఏ హాయ్ రా కార్తిక్, ఆ క్యాప్ తీరా. నా క్యాప్ ఎందుకు? ఇక్కడ టీ తాగినాం. ఇక్కడ స్నాక్స్ లేవు, కొద్దిగా ముందర స్నాక్స్ ఉన్నాయి. స్నాక్స్ తినేసి స్టార్ట్ అయిపోతాం. ఈవినింగ్ ఇప్పుడు మనం కర్నూలులో ఉన్నాం. ఈవినింగ్ స్నాక్స్ కోసం వస్తాము. పునుగులే తినాలి. బజ్జీలు మిరపకాయలు వద్దు. ఎందుకు ఎలాగా? పునుగులు అంటే పునుగులేరా. పునుగులు ఇది ఎమోషన్ అంటావు. పునుగులు అంటే ఎమోషన్. మళ్ళీ ఎర్ర చట్నీ, టమాటా చట్నీ ఈ రెండు ఉండాలి. అవి మంచిగా ఉన్నాయి మొత్తం, గరం గరం ఉంది. పునుగులు సక్సెస్ఫుల్గా తినేసినాం. మంచిగా స్పంజీ పునుగులు ఉన్నాయి ఇక్కడ. కానీ ప్లేట్ 50 రూపీస్ అంట. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది, బట్ ఓకే ఫైన్, వర్త్ ఇటే. కర్నూలు ఉన్నాం. ఇంకొక 170 కిలోమీటర్స్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. గట్టిగా దొక్కితే 3.5 అవర్స్ వెళ్ళిపోతాం. కానీ చూడాలి, ఎందుకంటే ఈ రోడే అయితే వెళ్ళిపోవచ్చు జల్దే. బట్ కర్ణాటక బెల్లారి రోడ్లోకి వెళ్ళిన తర్వాత రోడ్ చేంజ్ అవుతుంది, సింగిల్ రోడ్ అవుతుంది. సో కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. రూమ్ అయితే ఏం బుక్ చేసుకోవాలి, ఆడికి పోయి చూసుకోవాలి ఇంకా హంపీకి వెళ్ళి. హైదరాబాద్ నుంచి హంపీకి యాక్చువల్గా 2 రూట్స్ ఉంటాయి. ఒకటేమో వయా రాయచూర్, సింధనూర్, గంగావతి అండ్ హోస్పేట్. ఇంకో రూట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వయా కర్నూల్, బళ్ళారి, హోస్పేట్, హంపి. వయా రాయచూర్ వచ్చేసి 380 to 370 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. అండ్ వయా కర్నూల్ వచ్చేసి 440 to 450 కిలోమీటర్స్ చేంజ్ వస్తుంది. కాకపోతే రెండు కూడా సేమ్ అరైవల్ టైం చూపిస్తుంది. మాకు కొంచెం డ్రైవింగ్కి ఈజీగా ఉండాలని చెప్పేసి ఒక 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా కానీ మేము కర్నూలు నుంచి అయితే వెళ్ళినాం. కర్నూలు వరకు అయితే మీకు సూపర్ రోడ్స్ ఉంటాయి. కర్నూలు నుంచి బెల్లారి హైవే సింగిల్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి అయితే స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అంటిల్ హంపి రీచ్ అయ్యే వరకు మీకు మోస్ట్లీ సింగిల్ రోడ్సే ఉంటాయి. ఇంకా స్పీడ్ బ్రేకర్స్ కొంచెం రోడ్స్ అంత బాగుండవు కర్ణాటకలో. ఇప్పుడే మళ్ళీ ఇంకొక ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించిన. ఈ నుంచి బళ్ళారి ఒక 10 కిలోమీటర్స్ ఉంది. ఆ నుంచి హంపి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. మా టిప్పర్ వాళ్ళకి ఎవరికి డ్రైవింగ్ రాదు, ఇట్లా ఈ కార్లో కూర్చున్న వాళ్ళకి. సో ఇంకా మొత్తం నేనే డ్రైవింగ్ చేసిన కాబట్టి ఇంకా కార్లో నేనేం బ్లాక్ చేస్తలేను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హంపి. సో నిన్న మేము మధ్యాహ్నం 3కి స్టార్ట్ అయినాం హంపీకి. యాక్చువల్గా హంపి రావాలని మా ప్లాన్లో లేదు అసలు. మేము ఏం చేసినామంటే యాక్చువల్గా గోకర్ణ పోవాలి. మేము గోకర్ణ వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 3 లేదా 4కి అట్లా స్టార్ట్ కావాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. మేము 1కి అనుకున్నాం, కానీ 3కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. 3కి స్టార్ట్ అయినా కానీ మాకు ఈడి వరకు రానికి ఆల్మోస్ట్ 1 అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ ఇంట్లో ఇది చూస్తానికి ఇల్లు ఉంది, కానీ హోటల్ అంట. మొత్తం ఆన్లైన్ చెకింగ్ అదేదంతా చేయించిండు. తెలుగుండే శ్రీనివాస్ రాజు కడ. సో ఇప్పుడు ప్రెజెంట్ మేము ఉన్న ఏరియా పేరు కమలాపూర్. హంపి మెయిన్ సెంటర్లో ఉంటుంది. చిన్న ఒక విలేజ్ లోపల గేట్ చూడండి, చాలా వింటేజ్ ఉంది. ఇది వింటేజ్ గేటు, వింటేజ్ ఇల్లు, చెట్టు ఉన్నాయి. 3 కార్లు, మా కార్తో పాటు 3 కార్లు అయితే ఉన్నాయి. బ్రష్ తీసుకుందామని చెప్పి బయటకు వచ్చిన. మంచిగా ఉంది, కాకపోతే విలేజ్ ఇది. ఇన్నే జస్ట్ గేట్ ఓపెన్ చేయగానే ఇక్కడ షాప్ అయితే ఉంది. బ్రష్ తీసుకోగానే కమలాపూర్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కొంచెం ముందుకు వచ్చిన. నాకు ఈ తుంగభద్ర రైట్ కెనాల్ అయితే కనిపించింది. దాటంగానే కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు పటాభిరామ టెంపుల్ అనేది కనిపించింది. సరేలే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి కొంచెం అట్లా వెళ్ళి ఆ పటాభిరామ టెంపుల్ విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్ళినా. కాకపోతే టెంపుల్ క్లోజ్ ఉంది, 8:30 తర్వాత ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా హంపి మొత్తంలో పూజలు చేసే టెంపుల్ అని ఉందంటే అది ఒక విరూపాక్ష టెంపుల్ ఒకటే. మిగతా అన్నింటిలో అక్కడ ఉన్న విగ్రహాలన్నీ ధ్వంసం చేసేసారు. వెనకాల కనిపిస్తుంది కదా, ఇది పట్టాభిరామ టెంపుల్. మా రూమ్ నుంచి వాక్ చేసుకుంటూ వస్తే ఈ అమ్మాయి ములులేంది ఒక 300 మీటర్స్ వాక్ చేస్తే వచ్చింది. టెంపుల్ ఎంట్రన్స్ 8 o'clock ఓపెన్ అంట. నేను ఏదో ఇంకా ఖాళీగా ఉన్నాగా అని చెప్పి నడుచుకుంటూ వచ్చేసిన. ఎంట్రన్స్ అయితే అటు సైడ్ ఉంది. మాల్ వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా లగేజ్ ప్యాక్ చేస్తారు కార్లో. నేను కూడా ఇగో నా 2 బ్యాగులు, నా గోపురు బ్యాగు, అట్లా ట్రావెల్ బ్యాగ్ వేసుకొని ఇంకా నేను కూడా బయటికి పోతున్నా. వీనికి ఏం చెప్పాలో తెలియదు, ఏడేడుండో కూడా తెలియదు ఓనర్ గాడు.
మంచిగా ఉన్న కార్ని ఈడోడు వాటర్ కొట్టి మొత్తం మరకలు మరకలు చేసిండు వీడు. వీడిని ఎట్లా కొట్టాలో ఏమో ఈడు బయట ఉన్నాను. అలాగే సెటప్ చేసేసిన చెల్లో. లెట్స్ స్టార్ట్. అమ్మ అది మంచిగా ఉన్న కార్ని ఈడు అవలగాడు వాటర్ గుర్తుపెట్టుకోబాయి. చెల్లో స్టార్ట్ రా. ఫస్ట్ ఎటు పోదాం? క్వీన్స్ బాత్ ప్లేస్. క్వీన్స్ బాత్ ప్లేస్ ఏదైనా పోదు కానీ మనం ఏంటంటే 1 అవర్ ఇది 1 లోపు ఈ నుంచి చెక్అవుట్ అయిపోవాలి. ఆ స్టోన్ క్లీన్ ఇంకా ఏదో ఒకటి బికాస్ మీ ఇష్టం. మీరు అదేం లేదు. ఇంకా మేము ఇప్పుడు రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. బెల్ట్ పెట్టుకోరా కార్తిక్. పెట్టుకున్నాం అమ్మ. ఇప్పుడు మేము హంపి సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి, ఐ మీన్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు వెనకాల ఉన్నాడు మా వికాస్, పక్కన ఉన్నాడు మా గుండు కార్తిక్. క్యాప్దేరా కార్తిక్. సైకో ఇలా అవుతున్నాడు. సో మాకు ఇప్పుడు ఎక్కువ టైం అయితే లేదు. 1 o'clock లోపు ఈడున్న సైట్ సీయింగ్ అంతా చూసేసుకొని చెక్అవుట్ చేసేస్తే ఈవినింగ్ లోపు గోకర్ణ, ఐ మీన్ యానా కేవ్స్ రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. నాట్ షూర్ ఇఫ్ అది పాసిబుల్ అవుతుందా కాదా అనేది. పక్కన ఉన్న మా కార్తిక్ గారు ఏంది ఈవిన్ లొల్లి అని అనుకుంటుండేవాడు. ఫస్ట్ అంటే నేను కూర్చొని ఇస్తలేడనారా? కూర్చొని ఇస్తలేడు రాడు. ఫెవికాల్ పెట్టుకుని ఫస్ట్ బెంచ్లో నేనే కూర్చోవాలండి. ఎప్పుడన్నా ముందు కూర్చున్నావారా కాలేజ్లో, స్కూల్లో? సో ప్రెసెంట్ నా వెనకాల ఉన్నది విరూపాక్ష టెంపుల్. దర్శనం చేసుకోనికి అయితే పోతున్నాం ఇప్పుడు. దర్శనం అయితే అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ హోలీ సూపర్ సెలబ్రేట్ చేసుకుంటారు హంపి మొత్తంలో. కానీ లాస్ట్ వీక్ మా గుండుగాడు, ప్రెసెంట్ ఉన్న మా కార్తిక్ గాడు తిరుపతి పోయిందని చెప్పేసి లాస్ట్ వీక్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ వీక్ అయితే వచ్చినాము. ఈ రోడ్ చూస్తే ఇంకా హోలీ మార్కెలు అన్నీ ఉన్నాయి అట్లనే. చాలా కాన్ఫిడెంట్గా టెంపుల్ లోపల నడుస్తుంటే లెఫ్ట్ దిగగానే ఏనుగు కనిపించింది. గుండె జల్లు మన ఉండే. యాక్చువల్గా దీని పేరు లక్ష్మి. విరూపాక్ష టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ దీని బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు అనమాట. ప్రెసెంట్ దీని అయితే స్నానం చేయడానికి తీసుకుపోతున్నారంట. కింద తుంగభద్ర రివర్ ఉంటుంది, అక్కడ స్నానం చేసి అడిగింది. ఆడ ఎలిఫెంట్తో మంచిగా పోయి అది స్నానం చేస్తుంది పోదాం అనుకున్నట్టు. కాకపోతే ఆడ మొత్తం అసలు లేడీస్ స్నానం చేస్తున్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా దారిలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవి ఫటాఫట్ కవర్ చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉన్న తుంగభద్ర రివర్. ఇది ఇక్కడ దర్శనం అయిపోయింది. ఈ నుంచి ఇప్పుడు మేము స్టోన్ చారియట్, విఠల టెంపుల్ ఇవన్నీ చూసేసుకొని ఇంక ఈ నుంచి చెక్అవుట్ చేసేస్తాం 1 లోపు ఎట్ ఎనీ కాస్ట్. ఇక్కడ మొత్తం 325 స్పాట్స్ ఉంటాయి, లైక్ విజిటింగ్ స్పాట్స్. అవుట్ ఆఫ్ దట్ ఒక 15 or 16 ప్లేసెస్ ఇంపార్టెంట్. సో 325 అయితే మనం చూడము. ఇప్పుడు వచ్చిన దారి మొత్తం ఏవో ఒక స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము అన్నీ ఆపలేదు, ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు చూసుకుందామని. ఒకటే రోడ్. యాక్చువల్గా హంపి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక 3 days టైం అయితే పెట్టుకోవాలి మనము. మా ప్లాన్లో అసలు హంపి లేకుండా, కానీ ఎందుకు ఇంక్లూడ్ చేసినామంటే మేము యాక్చువల్గా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం ఇంట్లో నుంచి. మా యాక్చువల్ డెస్టినేషన్ వచ్చేసి ఏదర్ గోకర్ణ కానీ ఉడిపి కానీ వెళ్ళాలని. కానీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం కాబట్టి మళ్ళీ మిడ్ నైట్ అవుతుంది పోనీకే, మళ్ళీ నిద్ర ఉండదని చెప్పేసి హంపికి స్టార్ట్ అయితే కనుక నైట్ రావచ్చు. మళ్ళీ నుంచి గోకర్ణ కానీ ఎటు వెళ్ళాలన్నా కానీ నైట్లో వెళ్ళిపోవచ్చు. సో కొంచెం రెస్ట్ ఉంటుందని చెప్పేసి హంపి అనేది లిస్ట్లో పెట్టుకున్నాం మేము. యాక్చువల్గా మేము హంపిలో పెద్ద ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ విరూపాక్ష టెంపుల్, ఇంకా స్టోన్ చారియట్, మన 50 rupees నోట్ పైన ఉంటుంది కదా, అదొకటే చూసినాం. అండ్ దారిలో మాకు చాలా ప్లేసెస్ కనిపించినాయి, లైక్ ఈ రూయిన్స్ కానీ చాలా ప్లేసెస్ అయితే ఉండే ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. కానీ మేమేం చూడలేదు, ఎందుకంటే మేము 1 లోపు హంపి నుంచి వెళ్ళిపోవాలి. సో దట్ మేము ఈవినింగ్ 6 or 7 లోపు గోకర్ణలో ఉంటాం. ఎండాకాలంలో వచ్చి హంపి ఎక్స్ప్లోర్ చేయడం అనేది నాట్ సజెస్టబుల్. ఫుల్ ఎండ కొడుతుంది. మనకి సైట్ సీయింగ్ కానీ రూయిన్స్ చూడాలంటే చాలా ఎండ కొడుతుంది. ది బెస్ట్ టైం టు విజిట్ హంపి ఇస్ ఫ్రమ్ October to February. ఒక 2 to 3 days మీరు కనుక స్లో లివింగ్ కనుక ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే హంపి రావచ్చు. ఇక్కడ మీరు చూసిన రోడ్లో అక్కడక్కడ టిఫిన్ బండ్లు అయితే ఉంటాయి. 30-35 రూపీస్కి మంచి టిఫిన్ అయితే దొరుకుతుంది. చాలా చీప్ అండ్ మస్తు ఉంటుంది టేస్ట్. హాయ్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్. విజయ్ విఠల టెంపుల్కి బగ్గీలు ఎక్కిపోవాలి. అప్ 10, down 20. హాయ్, ఐఎమ్ నాట్ షూటింగ్. How much distance? 1 kilometer.
అరే ఇది హనీరా, అదే బాక్సింగ్. చలో రండి ఫ్రెండ్స్. బాగా ఈ గైడ్లతో లొల్లుందిరా నాయన హిస్టారిక్ ప్లేసెస్కి వచ్చినప్పుడు. గైడ్ సార్ పదరా. అలా ఉంటుంది చూసినా ఇట్లా ఇట్లా గన్ షాట్ ఇట్లా పెట్టేసి కొడితే మధ్యలో వెళ్ళిపోతుంది చూడు, అంతే కదా? అదా తెలియదురా, అదేంటి క్యానన్స్తో కూల్చేసారు, క్యానన్ ఫైరింగ్. గొడుగు సిగ్గులా 40 రూపీస్ టికెట్ తీసుకుని ఇక్కడ లోపలికి పోనీకి విజయ్ విఠల టెంపుల్ స్టోన్ చారియట్ మన 50 రూపీస్ నోట్ పైన ఉంటుంది కదా, అది తీసుకుంటాయి. నేను అంబ్రెల్లా తెచ్చిస్తే మామూలు వాడుకుంటారు దీన్ని. సో మనం ఇప్పుడు విజయ్ విఠల టెంపుల్కి వచ్చినాం. ఇదే స్టోన్ చారియట్ మన 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, అదే ఇది. ఈ లోపలికి పోనీకి లేదు, దీన్ని ముట్టుకుంటేందుకు లేదు. హంపీలో మ్యూజికల్ పిల్లర్స్ అనేది ఈ టెంపుల్లోనే ఉంటాయి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉండే, కూలిపోతుందంట. సో లోపలికి అయితే వెళ్ళనీయలేదు. ఏ గైడ్ కూడా పాపం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తలేడు ఎవరికి. ఎటువా గుడుగానే ఉంది క్యాప్. మంచిగానే వస్తున్నాయి, అవును దీంట్లో కూడా మంచిగానే వస్తున్నాయి. అరే అటు సైడ్ దిగుదామని చెప్పినందుకు. అటు సైడ్ దిగుదామంటా. తప్పదాంపా, ఈ గొడుగు క్యాప్ తీసుకో. ఈ గోపురంలో కూడా ఛార్జింగ్ అయిపోనీకి వచ్చింది. ఇక ఇవే స్టోన్ పిల్లర్స్ టంగ్ 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 అని చప్పుడు వస్తున్నాయి. ఏవి 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 అవునా, చూద్దాం పద, లెట్స్ సీ. వర్క్ అండర్ ప్రోగ్రెస్ అని పెట్టండి వాడు ఏందో మరి. హెడ్డింగ్ బ్యాక్ టు పార్కింగ్ లాట్. బగ్గి వచ్చింది మమ్మల్ని ఎక్కించుకుంటేందుకు. మొత్తం వెనకాల కూర్చున్నాం ఇప్పుడు. అటు దూరంగా కనిపిస్తుంది కదా అంజనాద్రి హిల్, ఆడికి కూడా పోవాలనుకుంటే పోవచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు మేము పోం. इससे छोटा कोई नहीं है, 100 ग्राम्स 200 ग्राम। और ये क्या है? कितना है ये? फूल का डिफरेंस होता है, अलग अलग फूल से अलग अलग हनी हार्वेस्टिंग करता है। Kind of wild honey and soft honey. या दिस इज द वाइल्ड हनी, Okay. दीज आर ऑल सिंगल फ्लावर हनी, दिस नाइजर फ्लावर हनी। एक साल में 20 दिन होता है फ्लावरिंग, इसी फ्लावर से हम एक्सट्रैक्ट करते हैं। షార్ప్ 1కి అయితే హంపీ నుంచి స్టార్ట్ అయిపోయినాం గోకర్ణకి. హంపీ టు గోకర్ణ 330 కిలోమీటర్స్, 5 hours జర్నీ టైం చూపించింది. మేమైతే ఛేదించినాం దాన్ని, కానీ ఇప్పటికీ ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.